అందరికీ నమస్తే. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. మనమందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. బట్ నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ, హౌ డేర్ యూ టీడీపీ టు పోస్ట్ లైక్ దట్, హౌ డేర్ యూ టీడీపీ టు ట్రోల్ లైక్ దట్. లిటరల్గా తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ట్రోల్ చేసింది, దారుణంగా ట్రోల్ చేసింది. ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోయింది. ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరితెగించిపోతే, ఎంత దిగజారిపోతే ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోతుంది. ఒక ట్రోల్ పేజ్ లాగా ఎలా మారిపోతుంది. ఒక రాజకీయ పార్టీ కండువాని ఒక ప్రొఫెసర్, ఒక గౌరవనీయ వ్యక్తి ఆయన మెడలో వేసి అవమానించాలి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయి ఉండాలి. హౌ డేర్ యూ టు డూ లైక్ దట్. జర్నలిస్టులను మీరు కొనేయచ్చు. నేను రీసెంట్గా చేసిన వీడియోలో చెప్పాను, వాళ్ళ దృష్టిలో రెండు రకాల జర్నలిస్టులు ఉంటారు. ఒకరు వాళ్ళు కొనేయగలిగిన వాళ్ళు, రెండో వాళ్ళు కొనలేనప్పుడు వేరే పార్టీ కండువాలని వీళ్ళ మెడలో వేసి వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పేదానికి విశ్వసనీయత లేదు అని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం. ఇక్కడ వాళ్ళు కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడలో ఇట్లాంటి కండువాలు వేస్తారు. సో మీ అందరి ముందు ప్రొఫెసర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డిఫమేషన్ కేసు వేయండి సార్. అట్లా చేయడానికి వీల్లేదు. అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ కూడా ధైర్యం చేసి తన అభిప్రాయాలను లేకపోతే ఒక నిజాన్నో చెప్పకుండా చేయడానికి ఇట్లాంటి చర్యలు దారితీస్తాయి. చాలాసార్లు నాకు కూడా అదే అనుభవం అయింది. ఇదే సేమ్ టీడీపీ నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగం అవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే, నేను అక్కడికి వెళ్ళగానే ఐవీఆర్ కాల్స్ చేశారు. ఆ తర్వాత టోటల్ టీడీపీ మీడియాని మొత్తం దించి, టీడీపీ సోషల్ మీడియాని మొత్తం దించి నా మెల్లో కండువా వేసి నా నుదుటిన వైఎస్ఆర్సీపీ జెండాలు అతికించి చాలా నీచంగా ట్రోల్ చేశారు. అయితే అంతకంటే దారుణం ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయడం. వాళ్ళ ట్రోల్ ముఠా నుంచి అప్పుడు చేయించారు, ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయించారు. సో నేను చేసిన అదే వీడియోలో నేను వైఎస్ఆర్సీపీని కూడా ఎక్స్పోజ్ చేశాను, టీడీపీని ఎక్స్పోజ్ చేశాను. ఏ రాజకీయ పార్టీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు అంత దయనీయమైన స్థితిలోకి దిగజార్చేశాయో అనే పూర్తి విషయాల్ని నేను ఫ్యాక్ట్స్తో, డాక్యుమెంట్స్ ఆధారంగా, అక్కడుండే వాళ్ళ వాయిసెస్ ఆధారంగా ఎగ్జిబిట్ చేస్తే అంత దారుణంగా చాలాసార్లు ఎలక్షన్స్ టైంలో కూడా అంతే. అంటే ఇక్కడ నేను ఒక రాజకీయ పార్టీ అనట్లేదు, ప్రతి రాజకీయ పార్టీకి ఈరోజు ట్రోల్ ఆర్మీస్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ ముఠాలనంతా కూడా ఆ పర్టికులర్ జర్నలిస్ట్ మీదకి ఉసిగొల్పుతున్నాయి. చాలా రాజకీయ పార్టీలు ఇదే చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు వ్యవస్థీకృతంగా ఇట్లాంటి అటాక్స్ చేస్తుంటే మనం నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది. అరే ఎందుకు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి అంటే నేను పదే ఆలోచిస్తాను. ఏపీ పాలిటిక్స్ గురించి ఒక వీడియో చేయాలి అంటే చాలాసార్లు ఆలోచిస్తాను. ఇది నిజంగా చెయ్యాలి, తప్పదు చేయక అంటేనే చేస్తున్నా. ఎందుకంటే ఇదే పరిస్థితి. ఏదైనా సరే వాస్తవం చెప్పాలి అంటే అక్కడ స్వీకరించడానికి రెడీగా ఉండరు. తెలంగాణలో లాగా కాదు. ఏపీలో ఉండేవి రెండే పార్టీలు. ఉంటే నువ్వు అక్కడుండు, లేకపోతే ఇక్కడుండు. ఉంటే నువ్వు అక్కడుంటావు, లేకపోతే ఇక్కడ ఉంటావు. నువ్వు న్యూట్రల్గా ఉంటావు అని చెప్పి ఎవరు నమ్మరు అక్కడ. అంత దారుణమైన పరిస్థితిలోకి మీడియా దిగజారింది. కాబట్టి వీళ్ళు న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు అనడానికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు, వీళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, దాని నుంచి మనం ఏదైనా తీసుకోగలిగితే తీసుకుందాము, ఫీడ్బ్యాక్ కింద తీసుకుందాము అంటే కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో అందరూ కూడా అమ్ముడుపోయిన జర్నలిస్టులే. నిజంగా వాళ్ళు అమ్ముడుపోయిన జర్నలిస్టులు అని చెప్పి భావించరేమో కానీ అట్లాంటి ప్రచారం అయితే చేస్తారు. ఎందుకు చేస్తారు, ఎందుకు భావించరు అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫోన్ నెంబర్లతో పాన్ నెంబరు అటాచ్ అయి ఉంటుంది. ఎవరి అకౌంట్లోకి ఏ పార్టీ నుంచి ఎంత ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యేది గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లాంటివి ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. నాగేశ్వర్ గారి ఇన్కమ్, లీగల్ ఇన్కమ్ ఎంత ఉందో నేను అందుకే చెప్పాను. నేను చేసిన వీడియో స్టార్టింగ్లోనే 10 లక్షల రూపాయలు లీగల్ ఇన్కమ్ పొందుతున్న వ్యక్తికి ఏదో టీడీపీ దగ్గర, వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకుంటుంది? పోనీ ఆయన ఏపీ పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారా? రాజ్యసభకి వెళ్ళాలనుకుంటున్నారా?
ఏమీ లేదు కదా, అంతకు మించిన మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి ఏమీ ఉండదు. నిజంగానే అకౌంట్స్ బయట పెట్టచ్చు కదా, పలానా పార్టీ నుంచి పలానా వ్యక్తికి ఇంత ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి తెలుసుకోలేవా? గవర్నమెంట్లో ఉండే వాళ్ళు తెలుసుకోలేరా? చెప్పచ్చు కదా. అట్లా ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే చెప్పలేరు. ఫస్ట్ ఒక జర్నలిస్ట్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ జరుగుతోంది అంటే ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు ఆ జర్నలిస్ట్ని కొనేయడానికి, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసుంటాయి. ఆ ప్రయత్నాలకి లొంగనప్పుడు దాడులు చేస్తాయి. ఇది నాకు చాలా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఈ సందర్భంగా టీడీపీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి. వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ పర్టికులర్ పోస్ట్ రిమూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సార్ని డిఫమేషన్ కేసు వెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీ లీడర్ల మీద మనం ఒక వ్యాఖ్యానం చేస్తేనో లేకపోతే ఒక వాస్తవాన్ని చెప్తేనో వాళ్ళు అంత అఫెండ్ అయిపోయి ఇలా దాడులు చేస్తారు. అలాగే రీసెంట్గా మనం చూసాం బండి భగీరథ కేసులో చాలామంది జర్నలిస్టులకి, ఇక్కడుండే వనజ మేడంకి కూడా నోటీసులు వచ్చాయి, వీడియోలని డౌన్ చేశారు, చాలా చేస్తున్నారు. సో అంటే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మా దగ్గర పవర్ ఉండదు, మేము ఇండివిజువల్ వ్యక్తులం కాబట్టి మేము నిస్సహాయంగా ఉండిపోవాలా? మా డ్యూటీ మేము చేయకూడదా? ఆయన డ్యూటీ ఆయన చేశారు. సో మీ డ్యూటీ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు చేయాల్సిన పని పక్కన పెట్టి అటాక్ చేయడమే డ్యూటీగా పెట్టుకోవడం ఏంటి? రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆ మొత్తం అరగంట సేపు నాగేశ్వర్ గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి నాగేశ్వర్ గారి మీద మాట్లాడారు. నాగేశ్వర్ గారి మీద ఎందుకు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ అరగంట మీటింగ్ కనుక మనం చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాయంట. తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ హాలోగ్రామ్స్ పెట్టుకొని, ఫొటోస్ పెట్టుకొని గెలిచేశారంట. అది ఎట్లా అనిపించిందంటే ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఆ మాత్రం దాన్ని రివ్యూ చేసుకోలేకపోయారా? విజయ్ హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడా? విజయ్ మక్కలు ఈయక్కం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 2009లో మొదలుపెట్టాడు ఆయన. ప్రతి విలేజ్ని టచ్ చేశాడు, ప్రతి విలేజ్లో వాలంటీర్స్ని బిల్డ్ చేశారు, పెద్ద నెట్వర్కింగ్ చేశారు. అసలు వాస్తవాల్ని పక్కన పెట్టేసి హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడు. నేను కూడా హాలోగ్రాములు పెట్టుకొని ఉండుంటే రోడ్ల మీదకి రాకుండా గెలిచిపోయేవాన్నేమో, ముఖ్యమంత్రి అయిపోయేవాన్నేమో అనే ఫ్రస్ట్రేషను కనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారంట. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ వితిన్ ద పార్టీని ఒక యాక్టివేట్ చేయడానికి ఎప్పుడు ఒక్కొక్క మూమెంట్ కావాలి కదా. సో ప్రజా సమస్యల మీద మూమెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ఇష్యూని ఏమైనా తీసుకున్నారేమో అని కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంధ్ర బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ అని చెప్తున్నా. మా తులసి చంద్ అడుగుతున్నది మీ మీద, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏదైనా వీడియో చేయాలంటే చాలాసార్లు ఆలోచించాల్సి వస్తున్నది. ఏమేమి అభాండాలు వేస్తారో, ఏం చేస్తారో, ఏం సంగతో అని చెప్పని ఇక్కడి నుంచి అడుగుతున్నా. హౌ డేర్ యూ అంటున్నది. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఏ వార్తలైనా వాస్తవాలు ఎంత ఉన్నాయి, ప్రజలకు ఏది అనుకూలమో అది రిసీవ్ చేసుకోవాలి. ఆ పరిణితి పరిజ్ఞానం ఉండాలని చెప్పాల్సిన ఇప్పుడే ఓ చర్చల బయటపడ్డది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే నాగేశ్వర్ సార్ మీద అగేన్స్ట్గా మాట్లాడిందేమో వాళ్ళ వార్తాపత్రికలలో శీర్షికల ఫ్రంట్ పేజీలలో వస్తాయి. కానీ మళ్ళా నేను విత్డ్రా చేసుకుంటున్నా సారు అంటే నాకు గౌరవం ఉన్నది అని చెప్పని మాట్లాడిన దాన్ని మాత్రం ఎక్కడో లోపల పేజీలు వేసిండు అని. అంటే చూడండి వాళ్ళు ఎట్లా అంటే దేన్ని రెచ్చగొడుతున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏ గ్యాప్ తీసుకురావాలనుకుంటున్నారు అనేది అర్థమవుతున్నది, ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అవోనివాను అయ్యోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని ఒక పాట ఉండే. మా సూర్య భారత అంటున్నాడు అప్పటి నుండి. జర పాట పాడు, టైం కూడా తక్కువనే ఉన్నది. ఇంకా సంధ్యకు ఉన్నది, ఆస్మా ఉన్నది.